క్రీస్తునందు ప్రియమైన దైవ జనాంగమా, మా ఆత్మీయ ప్రసంగాలను విని అనేకులకు షేర్ చేస్తారని ప్రభు పేరట కోరుతూ ఉన్నాము. రూతు సిద్ధపాటు అనేది చాలా అవసరమైంది. దేవుని రాకడలో మనం సిద్ధపడితేనే ఆయన రాజ్యంలోనికి వెళతాము. ఋతు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనములో రూతుతో నయోమి చెబుతుంది, నీవు స్నానము చేసి తైలము రాచుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళమునకు వెళ్ళుము. అతడు అన్నపానములు పుచ్చుకొనుట చాలించు వరకు నీవు అతనికి మరుగై ఉండుము. నయోమి రూతుకి సిద్ధపాటును గురించిన వివరణ ఇస్తుంది. నీవు బోయాజును కలుసుకోవాలి అనంటే నీవు సిద్ధపడి వెళ్ళాలి. ఈరోజు ఈ రాత్రి అతడు యవలను తూర్పారబట్టింపబోతున్నాడు. అతనిని కలవాలి అనంటే ఇదిగో నువ్వు ఈ మార్గంలో ఈ రీతిగా వెళితే అతడు నీ యందు దయచూపుతాడు, లక్ష్యం ఉంచుతాడు అనే విషయాన్ని రూతుకు తెలియజేస్తుంది. స్నానము చేసి, ఇది పునరుజ్జన్మ సంబంధమైన స్నానం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. మనం నీతి అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునరుజ్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. మనము ఈ స్నానం అనే అనుభవంలోనికి రావాలి. ఈ స్నానము ద్వారా పరిశుద్ధాత్ముడు మనకు ఒక నూతన స్వభావాన్ని కలుగజేస్తాడు. ఈ నూతన స్వభావము ద్వారా మన జీవిత శైలి మారుతుంది. మారటమే కాదు, మన తీరు, మన ప్రవర్తన, మన నడక, మన చూపు, మన వినికిడి, మనం కూర్చునే స్థలము ఇవన్నీ మారిపోతాయి. గతంలో ఉన్నటువంటి పాత స్వభావం అంతా పోయి ఒక నవనూతనమైన స్వభావంలోనికి నీవు చేర్చబడతావు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తే, మీలోనున్న రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదనని భక్తుడైనటువంటి యెహెజ్కేలు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. అటువంటి నూతన స్వభావము కలిగిన మాంసపు గుండె పరిశుద్ధాత్మ మనకు కలుగజేయటం ద్వారా మాత్రమే కలుగుతుంది. అలాగే తైలము రాచుకోవాలి. ఈ తైలము పరిశుద్ధాత్మకు సూచన. పరిశుద్ధాత్మ అనే అనుభవంలోనికి, అభిషేకములోనికి మనం రావాలి. ఆయన విధులను మనం గైకొని, ఆయన కట్టడలను మనం గైకుంటే మన యందు ఆయన ఆత్మను మన యందు ఉంచి మనల్ని నడిపిస్తాడు. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 37వ వచనం. నా ఆత్మను మీ యందు ఉంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను నా విధులను గైకొను వారిని గాను మిమ్మును చేసేదను. ఎంత గొప్ప విషయమో! అలాగే వస్త్రములను కట్టుకొని, నీ బట్టలు అనగా ఇవి నీతి వస్త్రాలు లేక రక్షణ వస్త్రాలు. సిద్ధపడిన వారికి నీతి వస్త్రాలు అలంకరించబడతాయి. ఈ నీతి వస్త్రాల యొక్క అలంకరణ ఎంతో గొప్పది. మనము ఇటువంటి వస్త్రాలను కలిగి ఉండాలి. యేసుక్రీస్తు వారు ఆయన రాకడలో వచ్చినప్పుడు ఈ వస్త్రాలను కలిగిన వారమై ఆయనతో కలిసి పరలోక రాజ్యంలో అడుగు పెడతాము. క్రీస్తునందు ప్రియులారా, వింటున్నారా? సిద్ధపాటు అనేది మనకు చాలా అవసరం. మన ప్రభు వచ్చినప్పుడు మనం ప్రభుతో కూడా సార్వత్రికమైన సంఘమై మనము తిరిగి ఆయనతో వెళ్ళాలి అనంటే ఈ లోకంలో సిద్ధపడాలి. నువ్వు రక్షించబడాలి. నీ పాపములన్నీ ఒప్పుకోవాలి. పునరుజ్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ అభిషేకం కలిగి నూతన వస్త్రాలను ధరించి ప్రభు రాకడకు సిద్ధపడాలి. ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు సిద్ధపడుతున్నావా? సిద్ధపడగలవా? అయితే ప్రభు యొక్క కృప నీకు తోడయుండునుగాక. ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.